హలో మై తెలుగు పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందితాకిరం వ్లాగ్స్. ఈరోజు నేను ఇంట్లో చిల్లీ పన్నీర్ గ్రేవీ చేసుకున్నానండి. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. దానికి తగ్గవన్నీ యాజ్ టీస్గా చెప్పిన కొలతల్లో మాత్రమే వేసుకోండి. దీనికోసం 200 గ్రామ్స్ పన్నీర్ కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. 3 టేబుల్ స్పూన్ వరకు నేను కార్న్ఫ్లవర్ అనేది ఇందులో యూస్ చేస్తున్నాను. 1/2 టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ని యూస్ చేయాలండి. తగినంత సాల్ట్ ఇందులో వేసుకోవాలి. 200 గ్రామ్స్ కాబట్టి సాల్ట్ సరిపోదేమో అని మళ్ళీ వేసుకున్నాను. సో ఫుల్గా దానికి కలుపుకోవాలి. ముందుగా తరిగి పెట్టుకున్న పన్నీర్ని ఒక్కొక్కటిగా ఇందులో డిప్ చేసుకోవాలండి. సో ఇందులో చేతులు పెట్టకండి. చేయి పెట్టి తిప్పితే పన్నీర్ ఏమవుతుందంటే పీసెస్గా వచ్చేస్తుంది. సో నేను అందుకే స్పూన్ పెట్టి నేను మెల్లగా తిప్పుతున్నాను, గుర్తుపెట్టుకోండి ఇందులో. సో లేదు అంటే బౌల్తో ఇలా అన్నా కూడా కోట్ అవుతుందండి. చూసారు కదా, కొంచెం వాటర్ని స్ప్రింకిల్ చేసుకున్నాం అనుకోండి, అది కొంచెం పడుతుంది ఆ పిండి అనేది దానికి. సో చూపించిన విధంగా మెల్లిగా కలుపుకుంటే మొత్తం పడుతుంది. నేను ఈ వీడియోలో చూపించిన విధంగా 4 మూలలో కూడా పట్టాలండి. నేను స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకుని ఆయిల్ వేడి చేసుకున్నాను. ఒక్కొక్కటిగా నేను పన్నీర్ అనేది ఇందులో వేసుకుంటున్నాను. చూసారు కదా, 200 గ్రామ్స్ కదా, నాకు 2 టైమ్స్ పట్టిందండి ఆయిల్లో వేడి చేసుకోవడానికి. కొంచెం లైట్గా వేడి చేసుకుంటే సరిపోతుంది. క్రిస్పీనెస్ ఉండాలి అంతేనండి, అంతకుమించి ఎక్కువసేపు అవసరం లేదు. గ్రేవీ కోసం నేను ముందుగా తరిగి పెట్టుకున్నానండి. సో నేను పచ్చిమిర్చి సన్నగానే కొంచెం పెద్దగా కట్ చేసి పెట్టుకున్నాను. కొత్తిమీర, ఒక క్యాప్సికమ్ తీసుకున్నాను. ఇందులో పెద్దగా తరిగిన ఉల్లిపాయలు, చిన్నగా తరిగిన ఉల్లిపాయలు, జింజర్, గార్లిక్ సన్నగా తరిగి పెట్టుకున్నానండి. సో బాండీ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యూజ్ చేస్తున్నాను. అంతకుమించి ఎక్కువ వేసుకోకండి. సో జింజర్ అండ్ గార్లిక్ ఇందులో వేసేసుకుంటున్నాను. సన్నగా తరుక్కుంటేనే తినేటప్పుడు మనకి రుచిగా అనిపిస్తుంది. పెద్దగా అంటే మనం దాన్ని తీసి పక్కన పడేస్తాము. సో ఇది చిన్నగానే తరిగి పెట్టుకోండి. చిన్నపిల్లలు సైతం బాగా తింటారు. నేను ఇందులో పచ్చిమిర్చి అండ్ క్యాప్సికమ్ వేసుకుంటున్నాను. సో ఒకసారి కలుపుకుందామండి దీన్ని, లేదంటే జింజర్ గార్లిక్ మాడిపోతుంది. కలుపుకుంటే బాగా వస్తుంది. సో ముందుగా పెద్దగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా ఇందులో వేసుకుంటున్నానండి. యాక్చువల్లీ ఇప్పుడు చిన్న ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను. జింజర్ గార్లిక్ వేసుకున్నప్పుడే చిన్న ఉల్లిపాయలు వేసుకోవాలండి, నేను మర్చిపోయాను. సో అందుకే ఇప్పుడు వేసుకుంటున్నాను. పెద్దగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. చూపించిన విధంగా ఒకసారి మొత్తం కలిపేసుకుందామండి. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నేను సిజ్వాన్ సాస్ నేను ఇందులో యూజ్ చేస్తున్నాను. చిల్లీ ఒక టేబుల్ స్పూన్ అండ్ టమాటో సాస్ ఒక స్పూన్, 2 టేబుల్ స్పూన్ సోయా సాస్ అండ్ వైట్ పెప్పర్ అండ్ బ్లాక్ పెప్పర్ ఒక్కొక్క టేబుల్ స్పూన్ తీసుకుంటున్నానండి. ఇందులో తగినంత సాల్ట్, ఇందులో చిటికెడు మనం పంచదార అనేది జల్లుకోవాలండి. చిటికెడు సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. సో కలిపేసుకున్నాను. కొంచెం వాటర్ గ్రేవీ కోసం అని చెప్పేసి, కొంచెం ఉడుకుతుంది కదా, ఉడికిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని ఇందులో ఒక్కొక్కటిగా వేసేసుకుందాము చూపించిన విధంగా. సో చూసారు కదా, ఫుల్గా ఆ కోటింగ్ అంతా కూడా దీనికి పట్టే విధంగా కలుపుకోవాలండి. సో అయిపోయిందండి, చాలా బాగా వచ్చింది. ఎక్కువసేపు అవసరం లేదు, జస్ట్ 2 మినిట్స్ అంతే. మనం ఒక 1.5 టేబుల్ స్పూన్ నేను కార్న్ఫ్లవర్ ఇందులో యూజ్ చేస్తున్నాను. వాటర్ కలుపుకొని ఉండలు కట్టకుండా దాన్ని మనం ఈ గ్రేవీలో వేసుకోవాలి. అప్పుడు థిక్నెస్ అనేది వస్తుందండి. ఒకవేళ చల్లగా అయిపోయింది అనుకోండి, కొంచెం వేడి నీళ్ళు వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. సో నేను ప్లేట్లో సర్వ్ చేసుకొని కొత్తిమీర పెట్టుకున్నాను. మీకు నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.